డే 13 మనుషుల మీద నమ్మకాల మీద చివరికి మన మీద మనకే ఉండే అభిప్రాయాలు దుమ్ము పట్టిన అద్దాల్లా మసకబారుతాయని ఎప్పుడైనా గమనించారా? వాటిని శుభ్రం చేసే వరకు మనకు క్లియర్ పిక్చర్ కనిపించదు. అక్రూరుడనే నమ్మకమైన దూత శ్రీకృష్ణ బలరాములను బృందావనం నుండి మధురకు తీసుకువెళ్తున్నాడు. కృష్ణుడి దైవత్వం గురించి పుట్టిన పుకార్లను సగం నమ్ముతూ సగం అనుమానిస్తూ అతను యమునా నదిలో స్నానం చేయడానికి ఆగాడు. నీటిలో మునిగిన క్షణం ఆ నది స్ఫటికంలా మారిపోయింది, అంటే క్రిస్టలైజ్ అయ్యింది. కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణువుని ఆదిశేషుడిని చూశాడు. కాలి మడమ వరకు ఉన్న లోతు నీటిలో అనంతమైన విశ్వం మెరుస్తూ కనిపించింది. ఆశ్చర్యపోయి ఏమవుతుందో అర్థం కాని అక్రూరుడు బయటకొచ్చి కళ్ళు తుడుచుకున్నాడు. అంతే, ఆ దృశ్యం మాయమయ్యింది. అనుమానమనే అద్దం శుభ్రమైపోవడంతో కేవలం అద్భుతం మాత్రమే మిగిలింది. అతని మనసు పొంగిపోయింది. తెల్లవారగానే చీకటి కరిగిపోయినట్టుగా అతనిలో ఉన్న అనుమానం మొత్తం కరిగిపోయింది. గట్టిగా పాతుకుపోయిన అనుమానాలనే ఆలోచనలు నిజాన్ని కనిపించకుండా అడ్డుపడతాయి. సో ఈరోజు ఏదో ఒక విషయంపై మీకున్న ఒక ఒపీనియన్ని మీరే ప్రశ్నించుకోండి. దాన్ని ఒపోజ్ చేసే వాదన చదవండి లేదా తెలుసుకోండి. ఆ తర్వాత ఇతరుల స్థానంలో ఉండి ఆ విషయం ఆలోచించండి. అప్పుడు చాలా క్లారిటీస్ వస్తాయి. ఇతరులు ఎందుకు అలా ఉన్నారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా లేదా, వాళ్ళు చెప్పే దాంట్లో నిజమేదైనా ఉందా అనే విషయాలకు సమాధానాలు ఇంకా స్పష్టంగా కనిపించడం గమనిస్తారు. ఇది మీకు వీలవుతుందంటే క్లియర్ మైండ్ అని కమెంట్ చేయండి.